చూద్దాం. హైదరాబాద్ లో నిన్న దంచుకొట్టిన వర్షానికి అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ సీజన్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలే కాదు ఎప్పుడూ మునగని ప్రాంతాలు కూడా నిన్న నీటిలో మునిగిపోయాయి. బేగంపేటలో ఇంకా వర్షపు నీరు, నాలా నీటి ప్రవాహంతో జనాలు ఇంకా అవస్థలు పడుతున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్లోని బేగంపేటలో నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి ఇంకా జనాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇళ్లలోకి వర్షపు నీళ్లు, వరద, నాలాకు సంబంధించినటువంటి నీళ్లు, మోరి నీళ్లు ఇవన్నీ చేరి ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. ఇంటికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడదాం. ఏంటమ్మా, నిన్న బాగా ఇబ్బంది వచ్చినట్టుంది. ఇంకా వర్షపు నీళ్లు, డ్రైనేజీ నీళ్ళు ఆగే ఉన్నాయి. 12 గంటలు అయింది వర్షం ఆగిపోయిన తర్వాత. మరి ఏం చేస్తాము అంతే. నిన్న ఎన్ని గంటలకి వర్షం స్టార్ట్ అయింది? మీ ఇంట్లోకి ఎప్పుడు వచ్చినాయి వాటర్? ఎన్ని గంటలకు వచ్చి 4 గంటల కొరసం తాట అయ్యింది. 4 గంటల కొరసం తాట అయింది. ఆ వరకు 7కి వచ్చాయి ఇంట్లోకి నీరు. అంతే. 7 గంటల కాండి 7 గంటల కాండి తెల్లవాళ్ళు అలాగ భార్య పిల్లలతో కొలువు కూకుని అలాగ ఉన్నాము. అక్కడ అలా కొలువు కూకుని అలాగ ఉన్నాము. ఇప్పటికి కూడా నీరు కూడా నాదంతా ఇళ్ళలో అదంతా కూడా తోడుకోను. ఇంక ఇప్పుడు కూడా పైన ఎక్కడ బియ్యాలు కూడా అన్ని బాగున్నాయి. నిన్నటి నుండి వర్షం ఉన్న కానీ అన్నం లేవు, ఏటి లేవు. అలాగే మనం 2 కొంతమంది పొలాలు లేవు, గ్యాస్ లేదు, పైసా డబ్బులు లేవు. మమ్మల్ని ఎలా చేయమాత్రం చెయ్యండి అంతే. మేము ఇందులో ఉన్నాం. అది ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మొత్తం అసలు తిండి లేదు, అన్ని నానిపోయినాయి. ఏటి లేదు, అన్నం లేదు, ఏటి లేదు. పార్సీలు తెచ్చుకొని తిన్నామంతే. మరి రాత్రి మొత్తం ఎక్కడున్నారు మీరు? రాత్రి మొత్తం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఈ మెట్ల మీద అలాగో అలా తెల్లవారులు కొలుగుకుంటూ అలా కూకొని ఉన్నాము. 1 గంట రాత్రి కానీ ఇంట్లో అంతా బాధపడుకొని మొత్తం 4 ఇక్కడ అందరం 7 ఇళ్లలో కూడా అలాగే చేసాం. సో ఇళ్లలోకి వెళ్ళాలంటే అట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు బేగంపేట లాంటి ప్రాంతంలో ఉన్నాయంటే ఎంత మేర వర్షం వచ్చింది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. వర్షం కారణంగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ప్రతిసారి ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు హైదరాబాద్లో ఉత్పన్నం అవుతున్నాయి. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్లో వర్షం పడిన ప్రతిసారి ఉత్పన్నం అవుతున్నాయి. అది బేగంపేట లాంటి ప్రాంతాల్లో కూడా ఇంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయంటే అధికారుల పనితీరులో కొంత లోపం ఉన్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, వాటర్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు జనాలు వర్షం పడినప్పుడు ఎంత మేర ఇబ్బందులు పడుతున్నారు, దేనికి ఎంత మేర వాటర్ ఆగుతూ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనే అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెడితే జనాలకు కొంతలో కొంత సమస్యలైనా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. బేగంపేట లాంటి ప్రాంతం, హైదరాబాద్లో బేగంపేట అంటే గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే ఉండే. దాని తర్వాత అనేక మంది విఐపీలు, వివిఐపీలు, నాయకులు చాలా మంది కూడా ఈ ఏరియాలోనే ఉంటారు. ఇప్పటికీ కూడా బ్యూరోక్రాట్స్ కూడా చాలా మంది ఈ ఏరియాలో ఉంటారు. అట్లాంటి ఏరియాలో కూడా వర్షపు నీళ్లు ఆగడం, డ్రైనేజీ నీళ్లు రావడం, నాలకు సంబంధించినటువంటి వాటర్ అధికంగా ఫ్లో అవ్వడం, బస్తీలు, కాలనీలు నీట మునగడం, ఇవి ప్రతి వర్షాకాలంలో తరచూ చూస్తున్నటువంటి దృశ్యం. మరి రాబోయే రోజుల్లో అయినా వీటికి ఎండికాడు పడాలి అంటే అధికారులు కొంత ప్రొయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఎక్కడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు ఉన్నాయి, అక్కడ వాటర్ ఫ్లో ఎందుకు సరిగ్గా లేదు, డ్రైనేజీలు ఎందుకు పూర్తి స్థాయిలో మునుగుతున్నాయి, దాంతోపాటు ఇళ్లలోకి నీళ్లు ఎందుకు వస్తున్నాయనేటువంటి అంశాలపైన వాళ్ళంతలో వాళ్ళు ప్రశ్నించుకొని దీనికి ఒక సొల్యూషన్ చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పుడు ఈ ఇంట్లోనే మనం చూస్తే రాత్రి మొత్తం కూడా వాళ్ళు తిండి లేకుండా జాగారం చేసుకొని ఉన్నారు. నడుములోతు నీళ్లు వచ్చాయి అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్తో హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఉంటారు, రాబోయే రోజుల్లో తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా వర్షం కారణంగా జనాలు పడినటువంటి ఇబ్బందులపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రవణ్, బిగ్ టీవీ, బేగంపేట నుంచి.